మా ఇంట్లో ముల్లంగి అంటే రాడిష్ చూసామంటే ఈరోజు పరాటా అన్న చేస్తున్నారు, లేకపోతే చట్నీ అన్న చేసేస్తున్నాం. అయితే రాగిని ఈ ముల్లంగి నాకు ఇష్టం అని చెప్పేసి చాలా రకరకాలుగా చేస్తుంది, ముఖ్యంగా పరాటాలు, కానీ అప్పుడప్పుడు చట్నీ కూడా చేస్తుంది, చాలా బాగుంటుంది. సో మరి ముల్లంగి టమాటోతోటి చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ఈరోజు చకచకా చట్నీల్లో నేను చూపించబోయే చట్నీ రాడిష్తో. సో మరి చేసేద్దామా చక్కటి రాడిష్ చట్నీ. ముందుగా మనకి ఒక పాన్ తీసుకోండి. ఈ పాన్లో కాస్త ఆయిల్, రెగ్యులర్ ఆయిల్ వాడుకోండి. ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా రాడిష్ అంటే ఏంటో, ముల్లంగి. ఈ రాడిష్ని మీరు చక్కగా వాష్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఈ ముల్లంగిని వేసి ఒక్క 2 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. మరి ఈ రాడిష్లో చక్కటి కాంబినేషన్ అంటండి ఉల్లిపాయ టమాటా. మరి రెగ్యులర్ టమాటాలు కాకుండా బెంగళూరు టమాటాలు వాడితే చాలా బాగుంటాయంట. సో మరి నేను ఇక్కడ ఒక్క రాడిష్కి అంటే ఒక్క ముల్లంగికి మీరు ఒక పెద్ద టమాటా తీసుకోండి, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా. సో మరి ఇక్కడ 2 నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పక్కన పెట్టేసి ఫస్ట్గా ఈ రాడిష్ వేగిన తర్వాత మరి కాస్త ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయని అలాగే టమాటాని కూడా వేయించుకుంటాం. మరి ఇక్కడ ముల్లంగి ఒక 2 నిమిషాల పాటు నేను వేయించేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ వేగిన ముల్లంగిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది, కానీ ముల్లంగికి చాలా ఎక్కువగా ఫ్లేవరు అంటే వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత మీరు రోస్ట్ చేసినా ఆ వాసన కొంచెం ఉంటుంది. మరి ఇదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్, అలాగే ఇందులో ఉల్లిపాయ అలాగే టమాటా, మరి కారం కోసం పచ్చిమిరపకాయలు, సో ఎక్కువగా పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో పొట్టు మినపప్పు కాస్త ఒక చిన్న టీ స్పూను లేదంటే 2 టీ స్పూన్లు. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే కొంచెం ఎక్కువగా మినపప్పు వేసుకోవచ్చు. ఇవి కూడా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మనం ఈ నూనెలో వేయించుకుందాం. చూడండి ఉల్లిపాయ టమాటా అలాగే మిరపకాయలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం ఈ మిక్సీ జార్లోనే అంటే మనం ఇందులో ముల్లంగి వేసుకున్నాం కదా, ఇదే మిక్సీ జార్లో ఇవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే చక్కటి ముల్లంగి ఉల్లిపాయ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. మరి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మరి టాటా సాల్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు మనం కాస్త చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటాను, పచ్చడి రెడీ అయిపోతుంది. మరి ఇక్కడ చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవటమే. ఇవి మీరు మిక్సీయే చేసుకోవాలని ఏం లేదండి, మీరు రోల్ ఉంటే మీరు రోట్లో కూడా దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకు మనం ఉల్లిపాయ టమాటో వేసామంటే కొంచెం ఈ రాడిష్ అంటే మన ముల్లంగి ఫ్లేవర్ కొంచెం తగ్గడం కోసం మనం ఇవి యాడ్ చేసుకున్నాము. మీరు కావాలంటే ఎక్కువగా ముల్లంగి వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి నేను అసలు వాటర్ ఏమాత్రాన వేయలేదు. మనం ఉల్లిపాయలు టమాటాలు అలాగే ముల్లంగిలోనే చాలా ఎక్కువగా వాటర్ ఉంది, అయినా చూడండి ఎంత చక్కగా వాటర్ వచ్చేసింది. ఎందుకంటే ఉల్లిపాయలలో వాటర్ ఉంటుంది, అలాగే టమాటాలలో అలాగే ముల్లంగిలో కూడా. బా చాలా బాగుందండి. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు ఎందుకు మనం మినపప్పు వేసుకున్నాం అంటే అంత పల్చగా అవ్వకుండా కొంచెం గట్టిదనం కోసము మనం మినపప్పుని వేసుకున్నాము. సో మరి మీకు కావాలంటే మినపప్పు వేసుకోండి, లేదంటే శనగపప్పు కూడా మీరు వేసుకోవచ్చు. సో మరి రెడీ అయిపోయింది. నేను తాలింపు వేసుకోవట్లేదు, ఎందుకంటే
ముల్లంగిని వేయించుకున్నాము, అలాగే టమాటాలు కూడా నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా, అందుకనే నేను స్కిప్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ ఎందుకు అని. సో మరి ఇలాగైనా చేసుకోండి, లేదంటే తాలింపు వేసుకొని కూడా ఎంజాయ్ చేయండి. మీ స్పెషల్ రెసిపీ కూడా మన వారవ వంటల్లో పాల్గొవచ్చు. మీరు మీ ఫేవరెట్ రెసిపీ మాకు పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మరి చూశారు కదా ఈరోజు ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు. మరి రేపు కూడా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం, అది కూడా సరికొత్త వంటలతో. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.